దైవ మర్మములు. సహోదరులు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 2వ దినము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఆదికాండము 28వ అధ్యాయం 13-14 వచనం. భయమును బట్టి యాకోబు తాను విన్న దానిని చూచిన దానిని గ్రహింపలేక ఆత్మీయంగా గుడ్డివాడాయను. దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికీ తన పట్ల ఉన్న దేవుని ఉద్దేశములు మారలేదు. మన హృదయంలో భయమున్నంత వరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము. సాతాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును. ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనల్ని అడ్డగించును. దేవుని ఉద్దేశములను గ్రహించుటకు గాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకొనవలసి వచ్చెను. తన భయము నుండి విడిపించుటకు 20 సంవత్సరములు పట్టెను. ఈ భయం నుండి పూర్తిగా మనల్ని విడిపించుటకును అన్నింటినీ బోధించు పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము. దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానం ద్వారా మనం పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలను గ్రహించగలము. ఆయన సంఘం ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు. దైవ మర్మములు.